దమ్ముంటే కేసీఆర్‌ని అరెస్ట్ చేయండి. ఈ మాట మీ మాట ఉంది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న మాట. కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్న నేపథ్యం కనబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవక జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నివేదిక ఇటు ప్రభుత్వానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేంద్ర సంస్థలైన సిబిఐకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా దానిలో తప్పులు తడకాలు ఉన్నాయి అన్నట్టుగా అనేక కుట్రపూరితమైన అక్కడ లబ్ధి చేకూర్చే విధంగా, అంటే బీఆర్ఎస్ నేతలు అక్కడ కీలకంగా ఉన్నారు, వాళ్ళకే అవినీతి జరిగే విధంగా కోట్లు కోట్లు దండుకునే విధంగా ఒక ఏటీఎం లాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడుకున్నారు అంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా 700 పేజీలకు పైనే నివేదిక అటు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు అన్నట్టు కూడా అనేక విధాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించింది. ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళని కోరడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోపోవడాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఖండించడం అయితే జరిగింది. దమ్ముంటే కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, అసలు మీరు ఎంతవరకు పురోగతి వచ్చింది, అసలు ఆ కేసుని ఎంతవరకు ముందు తీసుకెళ్లారు అన్నట్టుగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని నిన్న నిలదీయడం అయితే జరిగింది. ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే పార్టీ, అవి రెండు కన్నులు లాంటి, అంటే ఒక నరేంద్ర మోడీకి అవి రెండు కూడా పార్టీ, ఆ పార్టీ కళ్ళ లాంటి ఏ పార్టీని కూడా తను వదులుకోడు, కానీ బయటికి మాత్రమే వేరు వేరు అన్నట్టుగా చూపిస్తారు. కానీ ఆ రెండు పార్టీ కూడా శరీరం ఒకటే అనే విధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మొన్న ఏదైతే బీజేపీ కేంద్ర అధ్యక్షుడు కూడా తెలంగాణ తీసుకురావడానికి కూడా తను ఖండించడం అయితే జరిగింది. ఏం తీసుకొచ్చారని, తెలంగాణకి ఎంతవరకు బడ్జెట్లు ఇచ్చారని ఆయన కేంద్ర ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చారు, ఏం చెప్పడానికి వచ్చారు, తెలంగాణ ప్రజల్ని ఓట్లు ఏ ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖండించడం అయితే జరిగింది. ఏదైతే బీజేపీ పార్టీ మనుగడ కరువు అయిపోతున్న నేపథ్యంలో వాళ్ళు జీవం పోసుకోవడానికి అనేక మందిని తెలంగాణకు తీసుకొని వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ పరిస్థితిలోనే అటు పక్క రాష్ట్ర నేతలను ఇన్వైట్ చేస్తా ఉన్నారు, ఇటు కేంద్ర మంత్రులని ఇన్వైట్ చేస్తా ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం తీసుకొస్తా ఉన్నారంటే ఎంతవరకు బీజేపీ బలహీనంగా అయిపోయిందో ఆలోచించండి అన్నట్టుగా అటు బీజేపీ పైన విమర్శల వర్షం కుప్పించిన నేపథ్యం కనబడతా ఉంది. మున్సిపల్ ఎన్నికల కోసం అయితే మూడు పార్టీలు కూడా వాళ్ళ వ్యూహాలతోనైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో చాలా వరకు ఇంటా ఉన్నాం, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతారు, వేరే వేరే ఈ కార్ రేసులో ఇటు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనే విధంగా అనేక ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి, వదంతులు వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఏం జరగట్లేని పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. వార్తాపత్రికల్లో మాత్రం రేపు కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనే వాదనలు అయితే బలంగా వినబడతా ఉన్నాయి. వాటన్నిటిని ఏమైపోతా ఉందని అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కాళేశ్వరం సంబంధించిన ఆ కేసు వివరాలు నిన్న చొప్పదండిలో ఏదైతే రేవంత్ రెడ్డి సభ ఉందో సభ వేదికగా తనైతే ప్రశ్నించడం అయితే జరిగింది. తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, అవినీతి జరిగిన ఎక్కడైనా కానీ ఖచ్చితంగా అక్కడ శిక్ష పడే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుకుంటూ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు నివేదిక అందించిన తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు, రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకొని అంతర్గత పొత్తులతో నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. అంటే తనను తాను బలి చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తనను తాను బలి చేసుకుంటూ అటు బీజేపీకి అవయవ దానం చేసింది అనే విధంగా అటు విమర్శలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఓట్ల షేరింగ్ మొత్తం బీజేపీకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 8 ఇటు కాంగ్రెస్, 8 బీజేపీ గెలవడము ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే బీఆర్ఎస్ కనీసం 1-2 అన్నా గెలవాలి కదా. వీళ్ళు అంతర్గత పొత్తు వల్లనే బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టడం వల్లనే మరి అక్కడ బీజేపీ గెలిచింది, బీజేపీ గెలవడం వల్లనే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ విషయాలన్నీ కూడా బీజేపీ పట్టించుకోవట్లేదు, తెలంగాణకి అన్యాయం చేస్తా ఉంది, బడ్జెట్ విషయంలో చాలా వరకు అన్యాయం చేసింది. మరి ఏం తెచ్చిరని తెలంగాణ మంత్రులు అంటే కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ అధ్యక్షులు కావచ్చు తెలంగాణలో ఓటు అడుగుతా ఉన్నారు, ఏం ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు అనే విధంగా ఇటు కాంగ్రెస్ నేతలైతే విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ తరుణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీ అధిష్టానాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. దమ్ముంటే కేసీఆర్ ని అరెస్ట్ చేయండి, అంత దమ్ముందా, మీరు ఏదైతే ఎంక్వైరీ చేస్తారనే విధంగా నిన్నైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే అనడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కొంత
ఈ కేసు ఏదైతే ఉందో కొలిక్కొస్తుందా అనే విధంగా కోరుకునే విధంగా అయితే కనబడతా ఉంది. మరి చూడాలి, ఏదైతే కాళేశ్వరం సంబంధించిన కేసు అది గత 2 సంవత్సరాల నుండి నడుస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇంతవరకు కూడా అందులో అవినీతి జరిగిందని కూడా ఆధారాలు స్వీకరించినప్పటికీ కూడా ఎవరైతే అక్కడ అవినీతికి పాల్పడ్డ వాళ్ళకి శిక్ష పడని పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ ని అరెస్ట్ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడైతే సంచలనంగా మారిపోయాయి.